హాయ్ అండి. నేను ఇంతకుముందు నా వీడియోలో చెప్పినట్టుగా మనం బనానా పీల్స్ గురించి చాలా నేను మీకు దానికి సంబంధించిన విషయాలని ముందుకు తీసుకొచ్చాను కదా. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు బనానా పీల్స్తో నేను చెప్పిన పద్ధతుల్లో 3 పద్ధతులు ఎలా చేయాలో ఇవాళ మనం చూద్దామండి. అంటే బనానా పీల్స్ ఎగ్షెల్స్ కలిపి పౌడర్ ఎట్లా చేసుకోవాలి, అలాగే బనానా పీల్స్ మనం నానబెట్టి ఎట్లా చేసుకోవాలి, అలాగే బనానా అంటే అరటిపండుని మొత్తం పూర్తి అరటిపండుతో మనం ఎట్లా చేయాలి. ఈ మూడిట్లో నేను ఆల్రెడీ ఏది మంచిదో మొన్ననే చెప్పాను. సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఈ మూడిట్లో యాక్చువల్గా పూర్తి అరటిపండుతో చేసిన సొల్యూషన్ మనకు బాగా ఉపయోగపడుతుందండి. లేదా మీరు బనానా తొక్కలు ఉంటే తొక్కలు డైరెక్ట్గా కంపోస్ట్లో వేసేస్తే బాగా ఉపయోగపడుతుంది. సో మిగిలిన ఏదైనా కూడా మీకు యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ లాంగ్ రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ ప్లస్ ఇందులో pH లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో డైరెక్ట్గా మీరు బనానా తొక్కలు వేస్తే మీకు అది మొక్కలో గ్రోత్ ఆగిపోతుంది, నేల pH పెరిగిపోయి. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను ప్రస్తావించాను. సో నా లింక్ ఉంది, ఇక్కడ చూడండి. మీరు ఆ లింక్లో మీరు చెక్ చేస్తే చూడవచ్చు అంతకుముందు వీడియో కూడా. సో బనానా పీల్స్ మనం ఏం చేయాలో ఇప్పుడు వాళ్ళు చూద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి, హైదరాబాద్ చింతల్లో ఉంటాను. సో మనం బనానా పీల్స్తో మనం ఏం చేయాలి అన్ని విధాలుగా మీకు చూపిస్తాను. 3 రకాల పద్ధతులు మనం అది చూద్దామండి. సో ఇది నా పక్కన ఉన్న ఆకు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆకు మీరు చూస్తుంటారు చాలామంది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది ఆకు ఏమనుకుని ఉంటారండి. ఈ ఆకు ఇది మన చామగడ్డ నుంచి వచ్చే ఆకు అండి, ఇది చామాకు అంటారు. సో ఇది మనకి ఇందులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ చామగడ్డని ఎలా పెంచాలి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ నేను ఇంకో వీడియో చేస్తున్నాను, దాంట్లో చూడు తిరిగాను మీరు. సో ఇప్పుడు ఈ చామగడ్డ ఆకుని మనం పప్పులో వేసుకోవచ్చు, కూరలో వండుకోవచ్చు, దాని సలాడ్స్లో వాడుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ప్లస్ దీంతో రోల్స్ చేసుకోవచ్చు, దీంట్లో మనం ఏదైనా డిఫరెంట్ రోల్స్ చేసుకోవచ్చు. సో ముందు వీడియోలో మనం దాన్ని తెచ్చేద్దామండి. సో చాలా బాగుంటుంది ఆకు, చాలా బలవర్ధమైంది అన్నమాట. ఆకు కూడా చాలా అంటే చాలా బలవర్ధమైంది అనమాట ఇది. సో మనం బనానా పీల్స్ చూద్దామండి. బనానా పీల్స్ అండ్ ఎగ్ షెల్స్తో ఒకటి తయారు చేద్దామండి. సో ఇట్లా బనానా పీల్స్ ఏం చేయాలంటే మనం తొక్కలు తినేసిన తర్వాత తొక్కలన్నీ మనం ఎండలో పెట్టేసుకోవచ్చు. ఒక నల్ల పేపర్ షీట్లో కానీ, లేదంటే నల్లక ఏదైనా మీకు రెగ్జిన్ కానీ ఏదైనా ఉంటే బ్లాక్ కలర్లో మీద తొందరగా డ్రై అయిపోతాయి మీకు ఏదైనా కానీ. సో బ్లాక్ కలర్ మీద మీరు డ్రై చేసేసుకోవచ్చు, లేదా ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా మీరు డ్రై చేసుకోవచ్చు. ఓవెన్ డ్రైలో కూడా అరౌండ్ 200 degrees Fahrenheitలో మీరు అట్లీస్ట్ ఒక 30 to 45 minutes పెడితే మీకు మంచిగా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఇట్లా బ్రిటిల్నెస్ రావాలి, ఇట్లా క్రాక్ అయిపోద్ది అనమాట. జస్ట్ ఇట్లా క్రాక్ అయిపోతుంది. సో అదొక ఇంపార్టెంట్ అండి. అలాగే మన ఎగ్షెల్స్ కూడా మన ఇంట్లో వాడే ఎగ్షెల్స్ అన్ని కూడా బాయిల్ చేయని ఎగ్షెల్స్, అంటే మనం ఆమ్లెట్స్ అవన్నీ వేసుకున్న తర్వాత ఎగ్షెల్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్షెల్స్ వాడొచ్చు. బాయిల్ అయిన ఎగ్షెల్స్లో ఆల్రెడీ మనకి ఏంటంటే కాల్షియం ఆ నీళ్ళలోకి అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో మనం చేసేదని ఆ నీళ్ళు పారబోసేస్తూ ఉంటాం నార్మల్గా. మనం ఆ వాటర్ని ఏదైతే ఉందో ఆ వాటర్ని మొక్కలకు పోసుకుంటే ఫ్రూట్ స్టేజ్లో, ఫ్లవరింగ్ స్టేజ్లో పోస్తే మీకు ఎక్కువ ఫ్రూటింగ్ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఆమ్లెట్ కోసం వాడిన ఎగ్స్ని ఎండబెట్టేసి డ్రై చేసి, సో దాన్ని ఇప్పుడు మనం దీన్ని పౌడర్ చేద్దాం. ఈ రెండు కలిపేసి ఈక్వల్ అమౌంట్లో మనం ప్లాంట్స్ కుండీల్లో ఏంటంటే ఒక్కొక్క స్పూన్ అంతా మనం జస్ట్ అట్లా జల్లితే, అంటే రూట్ సిస్టంలో అరౌండ్ సరౌండింగ్లో, మరీ మొక్క మొదల్లో కాకుండా, సో మొక్కలకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల వాటికి మెల్లగా స్లోగా రిలీజ్ అవుతాయి. స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ అండి చాలా. అందుకని ఏంటంటే వామ్ కాస్టింగ్స్లో కానీ మన కంపోస్ట్లోనే వేసేస్తే యాక్చువల్గా తొందరగా డీకంపోజ్ అవుతుంది. వామ్ కాస్టింగ్స్లో అయితే చెప్పాను కదా మీకు ఆల్రెడీ 45 days లోపల మీకు కంపోస్ట్ అయిపోతుంది, కంప్లీట్ డీకంపోజ్ అయిపోతుంది. అప్పుడు మనకు అందులోంచి నైట్రోజన్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఇది చేసేద్దామండి. నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ ఎగ్షెల్స్ అని వేసేస్తాను. అలాగే ఇవి కూడా వేసేస్తాను. బనానా పీల్స్ చిన్న కొట్టుకుని వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు మీరు, ఎందుకంటే ఆల్రెడీ బాగానే ఎండిపోయినాయి బాగా. యాక్చువల్గా ఎండబెట్టింది మంచిదండి. ఓవెన్లో ఇంకా కొన్ని మనకి విటమిన్ లాసెస్ ఉంటాయి, ఎందుకంటే అంత టెంపరేచర్లో. బట్ తొందరగా కావాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇది ఇప్పుడు మనకి ఇందులో బనానా పీల్స్ ప్లస్ ఎగ్ షెల్స్ కలిపి కొట్టేసామండి దీన్ని. సో దీంట్లో మనకి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఎగ్ షెల్స్లోని కాల్షియం, బనానా పీల్స్లో ఉండే మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, మ్యాంగనీస్ కానీ, ఇవన్నీ కూడా మొక్కలకు అందుతాయి. కాకపోతే ఒకటి ఏంటంటే స్లో రిలీజింగ్ అండి. దీనికి మొత్తం డిజాల్వ్ అవ్వాలంటే మీకు చాలా పడుతుంది, 3 నుంచి 4 నెలల వరకు. సో ఇది మనం మొక్కలకు చుట్టూ వేయచ్చు మనం దీన్ని.
మనం బనానా తొక్కలతో చేయగలిగే రెండో ఉపయోగం అండి ఇది. బనానా పీల్స్తో టీ తయారు చేయటం. సో బనానా పీల్స్ టీ ఎట్లా తయారు చేయాలంటే, ఇప్పుడు మనం బనానా పీల్స్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, చాలా సింపుల్ అండి ఇది. జస్ట్ బనానా పీల్స్ని మనం ఇందులో నానబెట్టేయటమే. సో ఇది నానబెట్టేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కొంచెం ఎక్కువ చిన్నగా పీసులు వేసేస్తే బాగుంటుంది. మొత్తం తొక్కలాగా కాకుండా కొంచెం చిన్న పక్కలాగా వేసేస్తే ఇట్లా సో కొంచెం డైల్యూషన్ అవుతుంది. ఎంత డైల్యూట్ అయినా ఏంటంటే ఇందులో దిగడానికి మీకు చాలా టైం పడుతుంది. ఇందులో ఉన్న మొత్తం మినరల్స్ అన్నీ కూడా మోటార్లోకి రావడానికి అంత తొందరగా రావు. బట్ ఏంటంటే దీన్ని మనం 48 అవర్స్ నుంచి ఒక 1 వీక్ వరకు ఉంచినా ఏం కాదు. మీకు ఉంచిన తర్వాత అప్పుడు మీరు ఆ వాటర్ తీసుకుని మీరు వడగట్టేసుకుని ఆ వాటర్ని మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, లేదా మీరు మొక్కలకి నీళ్ళలో కలిపేసి వేసేసుకోవచ్చు. సో ఇందులో అన్ని ముక్కలు చేసేసి వేసేసుకుంటే మీరు సో చాలా బాగా మీకు ఇందులో డైల్యూట్ అయిపోతుంది కొంతవరకు. సో ఇప్పుడు మనం దీన్ని నానబెట్టేసాం కదండి. సో దీన్ని ఇట్లా మనం వేసేసి దీన్ని ఎక్కడైనా మనం కొంచెం డార్క్ ప్లేస్లో పెట్టేస్తే సరిపోతుంది, ఎండ తగలకుండా. సో ఇది మనకి ఒక 48 అవర్స్ తర్వాత మీరు 48 అవర్స్ నుంచి మీరు 1 వీక్ ఉంచిన ఏం కాదండి. సో నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ నేను తయారు చేసిన 1 వీక్ అయిందండి ఒకటి, అది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం మనం. ఇది నేను కలిపి 1 వీక్ అయిందండి ఆల్రెడీ. సో ఇది ఇట్లా బ్రూ అయిందండి మొత్తం, చూస్తే కనపడుతుంది కదా. సో దీన్ని మనం ఏంటంటే వడగట్టేసుకోవచ్చు. ఈ మిగిలిన ఈ చెత్త అంతా ఏదైతే ఉంటుందో, ఎక్స్ట్రా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అదంతా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. సో మొక్కల్లో మట్టికి వేయకండి, ఎందుకంటే ఇది యాక్చువల్గా డికంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందే. నేను మొక్కల్లో వేస్తే ఏమవుతుందంటే ప్రాబ్లము ఆల్కలినిటీ, మొక్కల మట్టిలో ఉన్న ఆల్కలినిటీ పెరిగిపోతుంది. దీంట్లో నా ఆల్కలిన్ 9.9% ఆల్కలినిటీ ఉంటుంది ఇందులో. సో దానివల్ల ఆల్కలినిటీ పెరిగిపోయి మొక్కలు మీకు స్టెయిన్ అవుతాయి చాలా. యాక్చువల్గా మొక్కలు పెరగడం ఆగిపోతుంది. మీరు కావాలంటే మీరు ఒక కుండీలు ఎక్కడైనా టెస్ట్ చేసుకోండి, అట్టుబండి తొక్కలు వేసేసి మీరు మొక్కను వదిలేయండి. అప్పటి వరకు పెరిగే మొక్క సడన్గా ఆగిపోతుంది గ్రోత్ మీకు. ఎందుకంటే మట్టిలో ఉండే మీకు న్యూట్రియంట్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ సైకిల్ డిస్టర్బ్ అయిపోద్ది అనమాట మీరు ఆ అట్టుబండి తొక్కలు వేస్తే వెంటనే. సో దీని వాటర్ని నేను ఊరికనే సింపుల్గా జస్ట్ లైట్గా క్యాప్ పెట్టేసి చూపిస్తాను మీకు. సో బాగా తయారైందండి ఇది, చూసారు కదా. ఈ వైట్ మోల్డ్ కనపడుతుంది కదా అక్కడక్కడ మీకు, ఈ వైట్ మోల్డ్ అనమాట ఇది. సో ఈ వైట్ మోల్డ్ అన్నది యాక్చువల్గా ఇది మంచి ఫంగస్ అనమాట, మొక్కలకు కావాల్సిన ఫంగస్ ఇది. ఈ వాటర్ మనం ఏం చేయాలంటే డైల్యూట్ చేసేసుకుని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, వడగట్టుకుని, లేదా డైరెక్ట్ కూడా పోసుకోవచ్చు అనమాట ఈ వాటర్ని. సో ఈ వాటర్ ఏంటంటే మొక్కలకి తొందరగా రూట్ సిస్టమ్కి అందుతుంది అనమాట అది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక అసలు అన్నిటికన్నా ఉపయోగపడేది చూద్దామండి. సో ఇప్పుడు మనం నీళ్ళలో నేను ఇంచుమించు 1 లీటర్ నీళ్ళు తీసుకున్నానండి. ఇందులో ఒక 50 ml 100 ml వరకు పోసేస్తాను. ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా పెద్ద మనకేం ప్రాబ్లం లేదండి యాక్చువల్గా. సో ఇదండి. సో దీన్ని మనం మొక్క మొదల చుట్టూ పోసేద్దాం. ఈ ఫ్లవరింగ్ వచ్చి వాటి అన్నింటికి మనకు ఫ్లవరింగ్ కావాల్సిన చోట అంతా కూడా ఈ నీళ్ళు పోసుకోవచ్చండి, చుట్టూ వెడల్పు కావచ్చు. మరి ఎక్కువ పోసినా మీకు మొక్కలకి వేస్ట్గా వెళ్ళిపోతాయి. బాగా వెళ్ళేదండి. ఈ బనానాలతో చేయగలిగే అత్యంత బలవర్ధకమైన టానిక్ అండి ఇది మనం చేసేది. సో ఇంతకుముందు మనం వీడియోలో చూసినట్టుగా బనానా పీల్ ఫెర్టిలైజర్స్ కన్నా కూడా ఇది చాలా బాగా పనిచేసే ఒక ఫెర్మెంటెడ్ జ్యూస్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక చౌహాన్ క్యూగర్ పద్ధతుల్లో కూడా ఒక పార్ట్ అండి ఇది. లోపల ఉండే పల్ప్ ఏదైతే ఉంటుందో మనకి పండు, ఆ పండును కూడా మనం వాడతాం ఇందులో. ఎందుకంటే పండులోనే మనకి అది 2 కలిపేసి మనం మొత్తం వాడటం వల్ల ఏంటంటే మనకి పొటాషియం కానీ, మెగ్నీషియం కంటెంట్స్ కానీ, ఫాస్ఫరస్, సల్ఫర్ కానీ, మ్యాంగనీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా మొక్కలకు అందుతాయి అనమాట ఇందులో. సో ఇందులో నైట్రోజన్ కూడా ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది. నైట్రోజన్ కూడా మనకి ఇందులో అందుతుంది మొక్కకి. పండ్లు ఏదైతే ఉంటాయో ఈ పండ్లు మనం వెయిట్ చేసుకోవాలండి. ఎన్ని పండ్లు కావాలంటే అన్ని పండ్లు చేసుకోవచ్చు మనకి. సో మనకి టెర్రస్ గార్డెన్కి సంబంధించి మనకి ఒక 2 పళ్ళు చేసుకుంటే చాలా వస్తుంది. సో అరౌండ్ 227 grams ఉంది ఇది. సో దీన్ని ఏం చేస్తాం, సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనం బెల్లం తీసుకోవాలి. సో ఇది బౌల్ పెడుతున్నాను, దీనికి మళ్ళీ అగైన్ 0 సెట్ చేస్తున్నాను మీకు. సో 0 అయిందండి. సో 0 అయ్యాక ఇప్పుడు ఇందులో నేను 227 grams మనం బెల్లం వేయాలి. సో కొంచెం బెల్లం ఎక్కువైనా ఏం కాదు, కొంచెం ఎక్కువ వేసుకుందాం బెల్లం. మనం డికంపోజ్ అవుతుంది యాక్చువల్గా అరటిపండు ఉన్నది. సో ఇప్పుడు ఏం చేసాం మనం, సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనం అరటిపండ్లు బెల్లం 2 తీసుకున్నాం మనం. సో మనకి ఇంకా వేయింగ్ మిషన్ అవసరం లేదని పక్క పెట్టేద్దాం. సో అరటిపండుల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం మనం. చిన్న బస్సులు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మీకు డిజాల్వ్ తొందరగా అయిపోతే కంపోస్టింగ్ బాగా అవుతుంది అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే మనం దీంతో బెల్లంలో కలిపేద్దాం ఇప్పుడు. సో బెల్లం ఇది 2 కలిపేసుకొని కొంచెం లైట్గా క్రష్ చేసేస్తే చేత్తోనే ఊరుకునే ఇట్లా లైట్గా మీరు. మనకేంటంటే ఎంత తొందరగా అవుతుందా ఇందులో ఏంటంటే యాక్చువల్గా అరటిపళ్ళలో మీరు ఈ మనకి కొంచెం నల్ల రంగు వచ్చినాయి చాలా మంచివి అండి. ఇలా మిగిలిపోయిన పండు అయితే మీకు తొందరగా కంపోజ్ అయిపోతుంది, డికంపోజిషన్. చూడండి ఇది
కొంచెం ఎల్లో కలర్ ఉన్నాయేమో కొంచెం గట్టిగా ఉంటాయి మీకు. సో నల్లగా ఉన్నాయేమో ఇలా ఉంటాయి. టెర్రస్ గార్డెన్ సంబంధించి అంతా కూడా యాక్చువల్గా మనం అతి తక్కువ ఖర్చులో ఎలా చేసుకుంటూ ఉండాలి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను పపాయి కానీ, పైనాపిల్ కానీ, అరటిపళ్ళు కానీ ఇట్లా ఏదన్నా నేను తెస్తూ ఉంటాను అప్పుడప్పుడు పండిపోయి తెచ్చి నేను ఇట్లా చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట, డేట్లు వేసేసి. సో ఇట్లాగా మనం కలిపేయాలి మొత్తం ఇది. సో దీనివల్ల ఏంటంటే సమానంగా కలుస్తుందండి బాగా. ఇందులో మొలాసిస్ వాడతారు, మొలాసిస్ ఉంటే మొలాసిస్ కూడా వాడచ్చు. అసలు మొలాసిస్ అన్నిటికన్నా శ్రేష్టం. సో మొలాసిస్ లేని వాళ్ళు మనం బెల్లం వాడతాం. బెల్లంలో కూడా మందు కలపని బెల్లం తీసుకుంటే మంచిది. కొల్లాపూర్ బెల్లం అని వస్తుంది, మందు కలపకుండా. చూసారు కదా ఎంత బాగా అయింది లిక్విడ్ ఇప్పుడు కాసేపటికే. సో ఇంత బాగా తయారైంది ఇది మనకి. ఇది మనకి వారం 10 రోజుల్లో మనకి ఇది బాగా తయారైపోద్ది, పేస్ట్ అయిపోద్ది అనమాట. మొత్తం కంప్లీట్గా మనం తయారు చేసాం. దీంట్లో మనకి రిచ్ ఇన్ మినరల్స్ అనమాట, చాలా బాగా మినరల్స్ వస్తాయి అనమాట ఇందులో మనకు. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక బాటిల్లో పోసేస్తానండి. దీన్ని మనం రోజు ఒక్కసారి అట్లీస్ట్ కలుపుతూ ఉండాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను కదండి, ఎప్పుడు కూడా మనం స్టీల్ ఐటెంలు వాడకూడదు. కలపడానికి కానీ, తీయడానికి కానీ, దేనికన్నా కూడా, దాయడానికి కానీ, స్టోర్ చేయడానికన్నా కానీ, దేనికన్నా కానీ స్టీల్ వాడకూడదు. మనం ఎప్పుడు కూడా చెక్క స్పూన్లు కానీ, లేదంటే ఏదైనా వేప పుల్లలు లాంటివి తెచ్చిపెట్టుకుంటే, మనం వేప చెట్లు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి, వేప పుల్ల లాంటివి తెచ్చిపెట్టుకుంటే దాంతో కలిపితే బాగుంటుంది. మనం ఏది కలిపినా కూడా అది మనం అటు అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి దాసేద్దాము. దీనికి ఏం చేయాలంటే మనం ఒక డేట్ రాసి స్టిక్కర్ వేసేద్దాము. ఏంటంటే ఒక అలవాటు చేసుకోవాలి. మనం ఏం తయారు చేసుకున్నా కూడా ఒక స్టిక్కర్ వేసుకుని, లేదా మార్కర్ పెన్ అంటే మార్కర్ పెన్తో అయినా కానీ మనం అది రాసుకుంటే ఏంటంటే మనకు కూడా ఐడియా ఉంటుంది యాక్చువల్గా ఏ రోజు చేసాము ఏంటి అన్నది మనకి. యాక్చువల్గా మూత పెట్టేస్తాను నేను. సో 23/9. సో ఇది ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత ఇట్లానే నా దగ్గర ఆల్రెడీ ఇంకో బ్యాచ్ ఉంది ఆల్రెడీ చేసింది. సో అది మీకు చూపిస్తాను. ఇంతకుముందు తయారు చేశానండి, ఇది 13 మేకి తయారు చేశాను ఇది నేను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 4 నెలలు అయిపోయిందండి తయారు చేసి నేను. సో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను దీన్ని నేను. ఇదిగో ఇందులో చూడండి లోపల ఎంత బాగా తయారైందో. సో దీన్ని మీకు స్పూన్తో తీసి చూపిస్తాను, ఇంకా బాగా కనపడుతుంది. సో ఇంత బాగా ఫెర్మెంట్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఇది మంచి వాసన కూడా వస్తుందండి యాక్చువల్గా, మంచి స్వీట్ వాసన వస్తుంది యాక్చువల్గా, తినాలన్నంతగా అనిపిస్తుంది. సో ఇదిగో ఇది చూడండి ఎట్లా తయారైందో. బెల్లం, అరటిపండు, ఇది మనకి ఏంటంటే మెత్తగా గుజ్జులాగా అయిపోద్ది అనమాట. మీకు మొత్తం డిజాల్వ్ అయిపోద్ది, తొక్క కానీ మీకు ఏమీ కనపడవు అనమాట ఇందులో. చూడండి ఇదిగో, చూసారా, చూడండి ఇదిగో ఇట్లా మొత్తం గుజ్జులాగా అయిపోద్ది. దీన్ని మనం ఏం చేయాలంటే నీళ్ళలో ఒక 5 లీటర్ బకెట్కి ఒక స్పూన్ అంతా తీసేసుకొని మీరు డైరెక్ట్గా కలిపేసేసి మొక్కలకు పోసేసుకోవచ్చు, లేదా దాన్ని మీరు వడగట్టుకుని కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మీకు కావాల్సిన మొత్తం పోషకాలన్నీ మొక్కకు బాగా అందుతాయి అనమాట. సో ఇది మీరు తయారు చేసి మొక్కలకి ఇవ్వండి, చాలా బాగుంటాయి మొక్కలు. సో ఇంకొకసారి నేను స్ట్రెస్ఫుల్గా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, యాక్చువల్గా బనానా పీల్స్ చేస్తే, బనానా పీల్స్తో చేసి మనకి అద్భుతాలు జరిగిపోయి మొక్కలు బాగా పూసేస్తాయి అన్నమాటకి ఒక మిజ్జ నుంచి మనం బయటపడదామండి. సో అది చాలా అబద్ధాలు. చాలామంది ఊరిని ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెట్టేస్తున్నారు. బనానా పీల్స్తో కన్నా కూడా ఈ అరటిపండుతో ఫుల్ పండుతో చేసింది చాలా బాగుంటుంది. బనానా పీల్స్ మీరు డైరెక్ట్గా కంపోస్ట్లో వేసేసి, కంపోస్ట్ అయిపోయిన తర్వాత వచ్చే ఉపయోగం ఇంకా చాలా ఎక్కువ అండి. మీరు బనానా పీల్స్ ఫర్టిలైజర్స్ చేసి అంత చేసేదానికన్నా కూడా. సో అందులో పడే శ్రమ కన్నా కూడా మీరు డైరెక్ట్ కంపోస్ట్లో వేసేస్తే, ఆ కంపోస్ట్ ద్వారా అది కంపోస్ట్ అయిపోయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో లేదంటే మీరు ఇది చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చూపించిన మీకు బనానా ఎగ్ షెల్స్ పౌడర్ కానీ, లేదా బనానా పీల్స్తో టీ కానీ అవన్నీ చేసుకునే దానికన్నా కూడా డైరెక్ట్గా బనానా మీరు ఇట్లా ఫెర్మెంటేషన్ చేసుకుని మీరు ఇట్లా నానబెట్టేసుకుని బెల్లంలో చేసి పెట్టుకుంటే ఇది అన్నిటికన్నా ఉపయోగం అండి. లేదా కంపోస్టింగ్, ఈ 2 పద్ధతుల్లో నేను సజెస్ట్ చేస్తానండి, నేను వాడతాను కూడా. సో మీరు అందరూ కూడా ఇది తయారు చేయండి, చాలా బాగా ఉంటుంది. సో ఈరోజు మనం చూసాం కదండి, బనానా ఫెర్టిలైజర్స్ 3 రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో మనం చూసాము. సో మూడిట్లో కూడా అన్నిటికన్నా మంచిది మనం లాస్ట్లో చూసిన పూర్తి బనానాను ముక్కలు కట్ చేసి మనం బెల్లంలో కలిపి నానబెట్టుకుని దాంట్లో మనం చేసుకునే పద్ధతి చాలా బాగుంటుందండి. అది చాలా పర్ఫెక్ట్గా మనకి ప్లాంట్స్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతాయి. బనానా లోపల, పండు లోపల ఉన్న మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ అవి కూడా బాగా ఎక్కువ డిజాల్వ్ అయిపోతాయి. తొక్కలో కన్నా లోపల పండులోనే ఎక్కువ పొటాషియం ఉంటుంది. సో అది కూడా డిజాల్వ్ అవుతుంది కాబట్టి మనకి పొటాషియం ఎరువులు కంప్లీట్గా ప్లాంట్కి బాగా అందుతాయి అనమాట. సో ఈ వీడియో నచ్చిందా మీకు? సో నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏమన్నా కూడా కింద కామెంట్ చేయండి. సో దట్ ఆ కామెంట్స్ అన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడతాయండి. సో ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దామండి. నమస్తే.